అంటే ఈ లోకంలో నీతి కలిగిన వాడు ఎంతమంది లేరంట? ఒక్కడు కూడా లేడు. ఎవరి దగ్గర కూడా నీతి లేదు. దేవుని వాక్యంలో ఎలాంటి విషయాలు రాయబడ్డాయంటే ఆ విషయం చెప్తుంటే ఒక్కడు కూడా అర్థం చేసుకోవట్లేదంట. అరే నాయన, ఈ భూలోకంలో మంచివాడు అనేవాడు లేడు. ఈ లోకంలోనికి మనం ఎలాగొచ్చామో మనతో పాటు పాపం కూడా వచ్చేసింది. ఈ పాపం సర్వ మానవాళి పైన సంప్రాప్తమైంది. ఏ కొన మీరు మొదలుపెట్టి ఏ కొన వరకు ఆగినా ఎక్కడైనా మంచితనం ఉందా అంటే ఈ లోకంలో మంచితనం లేదు. ఆ విషయాన్ని చెప్తే అర్థం చేసుకునేవారు లేరు. ఒకవేళ అర్థమైతే ఏం చేస్తాం తెలుసా? మనం దేవుణ్ణి వెతుకుతాం. దేవా, ఎక్కడున్నావు నువ్వు? దేవుడా, నువ్వు ఎక్కడున్నావు? నాకు అర్థమైంది లోకంలో పాపం ఉందని. ఈ పాపాన్ని నేను పరిష్కరించుకోలేను. నాకు సమాధానం కావాలంటే నాకు దేవుడు కావాలని మనం ఏం చేస్తాం? దేవుణ్ణి వెతుకుతాం. నీతిమంతుడు ఒక్కడు లేడు, చెబితే దాన్ని అర్థం చేసుకునేవాడు లేడు. కాబట్టి దానికి కొనసాగింపుగా దేవుణ్ణి వెతికేవాడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు.